హాయ్ హలో అందరికీ. ఈరోజు వచ్చేసి కార్తీక పౌర్ణమి అండి. ఈరోజు మా వెంచర్లో రాముల గుడిలో లోపల శివుని లింగం పెట్టేసి లింగానికి అభిషేకం చేశారనమాట. ఇలా పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, అలాగే తేనె, కొబ్బరి నీళ్ళు, పండ్లు అన్నీ వేసేసి బాగా ఆ చక్కెరతో సహా అన్నీ వేసేసి బాగా ఇక్కడ ఉండే స్వామి పూజ చేశారనమాట. పూజ చేసిన తర్వాత అలా హారతి ఇచ్చేసి మాకు రాముల గుడిలో అన్ని దేవుని చుట్టూ అంటే గుడి చుట్టూ 1,00,000 దీపాలు వెలిగించారు ఈరోజు. పూజ అయిపోయిన తర్వాత హారతి తీసుకున్నారు. హారతి తీసుకొని ఇంకా అందరం అక్కడే ఉండేసి 1,00,000 దీపాలు వెలిగించేది ఉందమ్మా అని చెప్పారు పూజారి. అందుకోసం అనేసి మేము ఇక్కడ వచ్చేసి ఓం లాగా రాసేసి ఓం అంటే ఓం అక్షరాన్ని మేము దీపాల్లాగా సెట్ చేసుకొని ఇలా అందరము చాలామంది వచ్చారండి. వెంచర్లో ఉండే వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి దీపాలు వెలిగించారనమాట. కొన్ని పువ్వొత్తులు ఉన్నాయి, కొన్ని 365 ఒత్తులు ఉన్నాయి. అన్నీ చాలా ఒక అవ్వ చేసిందనమాట. ఆమె ఓపిక చాలా మెచ్చుకోవచ్చు. ఆమె చాలా ఓపికగా చేసింది. మేము వచ్చేసి ఆమె చేసిన ఒత్తులను మేము వెలిగించాము. సో ఇక్కడ అందరూ వచ్చేసి స్వస్తిక్ ఓం ఇలా ఒక గోపురం లాగా ఇలా పెట్టేసి అందరూ బాగా చక్కగా వెలిగించేస్తున్నారు అనమాట. చూడండి, అందరు బాగా సెట్ చేసేసుకొని ఇక్కడ లోపల గుడి లోపల ఓము స్వస్తిక్తో వేశారు. బయట వచ్చేసి ఇక్కడ ఇంకా 365 ఒత్తులు అన్నీ వచ్చేసి గోడ మీద అంతా పెట్టి చేసుకొని అందరు ఎంతమంది వీలుంటే అంతమంది 365 ఒత్తులు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ వెలిగించేశారండి. అందులో నేను ఒకదాన్ని అనమాట. సో నాకు కూడా ఇలా వెలిగించే అవకాశం వచ్చింది. సో నేను కూడా ఇక్కడ ఎన్నైతే అందుబాటులో ఉన్నాయో నేను మా ఫ్రెండ్స్ అందరం వచ్చేసి అంటించేసామన్నమాట. సో ఇది ఇయర్లీ జరుగుతుందంటే నాకు తెలియదు, నేనైతే ఫస్ట్ టైం చూశాను. సో అందుకోసం ఒకసారి నేను కూడా వెలిగిద్దామనేసి వచ్చి ఇలా అన్నీ అందరము గుడి చుట్టూ 1,00,000 దీపాలన్నీ బాగా ప్రమిదలలో వాళ్ళే ఒత్తులు పెట్టుకొని బాగా నూనె వేసి నానుపుకొని వచ్చారు. చాలా చక్కగా వెలిగాయన్నమాట ఒత్తులు మొత్తము. ఇంకెక్కడైనా గ్యాప్ ఉన్నాయని చూశాను, లేదు ఆల్మోస్ట్ అందరూ పెట్టేశారు. ఇలా పెట్టిన తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న 365 ఒత్తులు కూడా ఇక్కడే వెలిగించేసి స్వామివారి దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మేము మా ఇంటి దగ్గర వెంచర్లో రాముల గుళ్ళు ఈ విధంగా చేసుకున్నామండి. చాలా సంతోషం అనిపించింది నాకు. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.